Hello, good morning, guys. Good morning. Good morning. ఓకే, లాస్ట్ క్లాస్లో మనము రిడక్స్ అనేది స్టార్ట్ చేసినాం కదా. ఈరోజు కూడా ఆ రిడక్స్ గురించే మాట్లాడదాము. నిన్న మనకి ఓవరాల్గా ఒక డయాగ్రామటికల్ వేలో మనం చూసినాం రిడక్స్ అనేది ఎందుకు ఎలా వర్క్ అవుతుంది, ఆ ప్రాబ్లం ఏమొచ్చింది, మనం రిడక్స్ యూస్ చేయాల్సి వచ్చింది అనేది మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడినాము. అండ్ రియాక్ట్ సెటప్, రిడక్స్ సెటప్ కూడా మనం లాస్ట్ క్లాస్లో చేయడము జరిగింది. ఈరోజు మనం సేమ్ సెటప్ విత్ ఈజీ థింగ్స్ చూద్దాం. ఎందుకంటే ఈ రిడక్స్ అనేది మనకు ఒకటికి రెండు సార్లు వాడాలా గైస్. ఒకటికి రెండు సార్లు మనము ఇది క్రియేట్ చేయాలి, స్ట్రక్చర్ క్రియేట్ చేస్తేనే మనకి ఈ రిడక్స్ గురించి ఐడియా వస్తుంది. రిడక్స్ గురించి ఐడియా అనేది రావడము జరుగుతుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లోవి? No, bro. ఓకే, డన్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ అనేది తయారు చేసినాము. జస్ట్ ఎ మినిట్, ఎపిక్ ఉందా? లాస్ట్ క్లాస్లో స్టోర్ అనేది మనం తయారు చేసినాం. అండ్ స్టోర్ తయారు చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక యాక్షన్స్ తయారు చేస్తామని యాక్షన్ తయారు చేసినాం. ఆ పర్టికులర్ యాక్షన్కి ఒక రెడ్యూసర్ తయారు చేసినాము. ఓకే, యాక్షన్కి నార్మల్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏమి గైస్? ఒక యాక్షన్కి నార్మల్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏమి? చాలా సింపుల్ డిఫరెన్స్ గైస్. Return step. రిటర్న్ స్టేట్మెంట్, ఇది ఏదైతే రిటర్న్ స్టేట్మెంట్ ఉందో ఇదే మనకి డిఫరెన్స్. ఓకే, మనకి యాక్షన్ ఏదైతే ఉందో దాంట్లో టూ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి టైప్ అనే పారామీటర్, ఇంకొకటి వచ్చేసి పేలోడ్ అనే పారామీటర్. ఈ టైప్ అనే పారామీటర్ ఎందుకు వాడతామంటే యాక్షన్ యొక్క పర్టికులర్ నేమ్ డిఫైన్ చేయడానికి, మనము టైప్ అనేది వాడతాం. ఈ పేలోడ్ అనేది ఎందుకు వాడతామంటే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఏమి గైస్, నార్మల్ ఫంక్షనేనా లేకుంటే ఏదైనా వేరే ఫంక్షనా? Normal. నార్మల్ ప్యూర్ ఫంక్షనే. ప్యూర్ ఫంక్షన్లో మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చా? పారామీటర్స్ పాస్ చేయొచ్చా? Yes. చేయొచ్చు కదా. మనకి నార్మల్ ఫంక్షన్ ఉంటే మనం ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్ అనేది పాస్ చేయొచ్చు. ఏదైతే డేటా మనకి ఆర్గ్యుమెంట్స్ ద్వారా పారామీటర్స్ ద్వారా వస్తుందో మనము ఈ పేలోడ్లో పెట్టేస్తాము. ఓకేనా? మనకి ఏదైతే యాక్షన్ అనే ఫంక్షన్ ఉందో చాలా సింపుల్గా ఉంటుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ అనే ఫంక్షన్ వచ్చేసి ఒక ప్యూర్ ఫంక్షన్ అనగానే మీ మైండ్లో ఏం రావాలా? నేను ఏదైతే ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తానో అది మనకి పారామీటర్ ద్వారా వచ్చేస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి యాక్షన్ ఫంక్షన్స్కి మనకి రిటర్న్ స్టేట్మెంట్లో వచ్చేసి ఒక ఆబ్జెక్ట్లో టూ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి టైప్ ఉంటుంది, ఒకటి వచ్చేసి పేలోడ్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి పేలోడ్ ఉండడము జరుగుతుంది. ఇది వచ్చేసి యాక్షన్ ఫంక్షన్. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక రెడ్యూసర్ తయారు చేస్తాం. ఒక రెడ్యూసర్. ఈ రెడ్యూసర్ ఎందుకు తయారు చేస్తాము? మనం యాక్షన్ తయారు చేసినాం కదా, ఆ యాక్షన్ జస్ట్ ఒక పేర్ లాగా, ఒక లేబుల్ లాగా. మనం మెయిన్ పని చేసేదంతా రెడ్యూసర్లో. ఓకేనా? రెడ్యూసర్లో ఏం చేస్తామంటే మనకి ఈడ టూ ప్రాపర్టీస్, ఈడ మళ్ళీ మనకి టూ పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, రెడ్యూసర్ కూడా మనకి ఒక ప్యూర్ ఫంక్షనే. నేను ఎప్పుడైతే ప్యూర్ ఫంక్షన్ అంటానో మీ మైండ్లో సింపుల్గా టూ థింగ్స్ రావాలా. ఒకటి వచ్చేసి నేను ఏదైతే పారామీటర్స్ పంపిస్తామో అవి చక్కగా మనకి ఇప్పుడు నేను ఏ కామా బి అని పంపిస్తే ఏలో 2 బిలో 3 ఇలాగే వస్తాయి, ఏం చేంజెస్ అనేది జరగదు. దీన్ని మనం ఏమంటాం? ప్యూర్ ఫంక్షన్స్. మనకి రెడ్యూసర్ కూడా ప్యూర్ ఫంక్షనే, కానీ మనకి రెడ్యూసర్లో డిఫాల్ట్గా టూ పారామీటర్స్ ఉంటాయి. ఒక పారామీటర్ వచ్చేసి స్టేట్, ఒక పారామీటర్ వచ్చేసి యాక్షన్. యాక్షన్ అంటే ఎవరు గైస్? యాక్షన్ అంటే ఎవరు వస్తారు?
మనం ఎప్పుడైతే యాక్షన్ అంటామో ఈడ యాక్షన్స్ తయారు చేసి ఉంటాం కదా, ఈ పర్టికులర్ యాక్షన్స్లో ఈ పర్టికులర్ యాక్షన్స్లో ఏదైతే ఫైల్ ఉందో ఈ ఫైల్లో ఉన్నవి అన్ని యాక్షన్స్ లిస్ట్ వస్తుంది. అన్ని యాక్షన్స్ యొక్క లిస్ట్ అనేది రావడము జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందన్న, మనం దీనికి కనెక్షన్ ఇయ్యము, యాక్షన్స్కి రెడ్యూసర్స్కి కనెక్షన్స్ ఇయ్యము, కానీ ఆటోమేటిక్గా ఎలా వస్తుంది అంటే ఇది మనకి రిడక్స్ ఇన్బిల్ట్ చేసే పని. ఇదంతా మనకి రిడక్స్ ఇన్బిల్ట్ చేసే పని. మనం ఆటోమేటిక్గా ఎప్పుడైతే యాక్షన్స్ని కన్సోల్ చేస్తామో మనం ఈ పర్టికులర్ రెడ్యూసర్లో యాక్షన్ని కన్సోల్ చేస్తామో మనకి ఎన్ని యాక్షన్స్ అయితే తయారు చేసింటామో ఆ యాక్షన్స్ యొక్క లిస్ట్ రావడము జరుగుతుంది. ఓకేనా. ప్రతి రెడ్యూసర్కి ఈడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ప్రతి రెడ్యూసర్కి ఒక ఇనీషియల్ వాల్యూ ఉంటుంది. ప్రతి రెడ్యూసర్కి ఒక ఇనీషియల్ వాల్యూ అనేది ఉంటుంది. ఇనీషియల్ వాల్యూ అంటే ఏమి గైస్? ఇనీషియల్ వాల్యూ అంటే ఏమి? ఇనీషియల్ వాల్యూని మనం డిఫాల్ట్ వాల్యూ అని కూడా చెప్పచ్చు. ఓకేనా, మనకి డిఫాల్ట్ వాల్యూ అని కూడా మనము చెప్పచ్చు. సింపుల్ థింగ్. ఇనీషియల్ వాల్యూ అంటే ఫస్ట్ ఏదైతే వాల్యూ ఉంటుందో అది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసినాము, లెట్ యూజర్ డేటా ఈజ్ ఈక్వల్ టు అని ఒక ఎంటీ అరే తయారు చేసినాం. ఈ ఎంటీ అరేని ఎవరిని అలాట్ చేస్తామంటే ఈ స్టేట్కి అలాట్ చేస్తాం. ఏదైతే యూజర్ డేటా ఉందో ఈ యూజర్ డేటాని స్టేట్కి అలాట్ చేస్తాం. ఓకేనా. తర్వాత ఏం చేస్తాం, సింపుల్గా ఈ రెడ్యూసర్కి ఈ స్టోర్కి కనెక్షన్ చేసేస్తాము. మన యాప్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. నిన్న లాస్ట్లో ఒక స్మాల్ ప్రాబ్లం అనేది చూసినాము. ఆ స్మాల్ ప్రాబ్లం ఏమి, మనం ఎప్పుడైతే యాక్షన్ని కాల్ చేసినామో మనకి వాల్యూస్ అనేది చేంజ్ అవ్వకుంటుండే. కరెక్టా గైస్? ఆ తప్పు ఏం చేసినామంటే, అది తప్పు కూడా ఏం లేదు. నేను ఒక 2 వర్డ్స్ చెప్పినాను. ఒకటి వచ్చేసి డిస్పాచ్, ఒకటి వచ్చేసి సెలెక్టర్. గుర్తుందా? మనకి ఓవరాల్గా 3 ఇంపార్టెంట్ కీవర్డ్స్ స్టోర్, డిస్పాచ్, సెలెక్టర్ చెప్పినానా లేదా నిన్న? ఆ ఇంపార్టెంట్ కీవర్డ్లో మనం కీవర్డ్ మిస్ అయినాము. యాక్షన్స్ని మనం ఇంకొకలాగా ఎలా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు ఫంక్షన్తో అంటే, ఎప్పుడైతే నువ్వు ఒక యాక్షన్ని కాల్ చేస్తావో మనకు అది డిస్పాచ్ మెథడ్తో కాల్ అవ్వాలా. ఎలా కాల్ అవ్వాలా? డిస్పాచ్ మెథడ్తో కాల్ అవ్వాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫంక్షన్ ఉంటే మనం ఏం చేస్తాం, సమ్ అని ఇలా కాల్ చేస్తాం. రైట్ ఫంక్షన్ని, నార్మల్ ఫంక్షన్ ఉంటే ఇలాగే కదా కాల్ చేసేది, సమ్ బ్రాకెట్స్. అదే మనకి యాక్షన్ ఉంటే మనకి డిస్పాచ్ అని ఒక మెథడ్ వస్తుంది. డిస్పాచ్ అనే మెథడ్లో మనము ఈ పర్టికులర్ ఏదైతే యాక్షన్ కాల్ చేయాలనో అది కాల్ చేయాలా. మనం నిన్న ఆ తప్పు అనేది చేసినాము. ఓకేనా. మనం డిస్పాచ్ మెథడ్లో కాల్ చేయలేదు, దీన్ని కూడా ఒక నార్మల్ ఫంక్షన్ లాగా కాల్ చేసినాము. మనకి యాక్షన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే 2 థింగ్స్తో. ఒకటి వచ్చేసి దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు, యాక్షన్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు డిస్పాచ్ అనే మెథడ్ యూస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ చూడండి గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ అర్థమైందా అందరికీ? ఈడ మనకి యాక్షన్స్కి నార్మల్ ఫంక్షన్స్కి డిఫరెన్సెస్ అర్థమైనాయా? ఓకే, డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సింపుల్గా కోడ్లో వెళ్ళిపోదాం. నిన్నటి కోడే ఈడ చూడండి. మనము ఈడ సింపుల్గా యాక్షన్ తయారు చేసినాం, స్టోర్ డేటా. తర్వాత రెడ్యూసర్లో పోయి మనం ఈడ ఏం చేసినాము, దీన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తాను. మనం ఈడ ఏం చేసినాం, సింపుల్గా 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. మనకి 2 పారామీటర్స్ ఉన్నాయి. స్టేట్ అనే పారామీటర్, యాక్షన్ అనే పారామీటర్. మనం సింపుల్గా ఆ యాక్షన్ని కన్సోల్ చేసినాము. కన్సోల్. తర్వాత యాక్షన్ డాట్ టైప్ మనం ఈ పర్టికులర్ థింగ్ యాడ్ నుంచి తీసుకొని వచ్చినాం, యాక్షన్లో నుంచి. మనకి ఎప్పుడైతే యాక్షన్ డాట్ టైప్ ఈ పర్టికులర్ థింగ్ వస్తుందో ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది రిటర్న్ చేయమని చెప్పినాం. ఒకసారి అవుట్పుట్లో పోయి చూద్దాము దీన్ని. అవుట్పుట్లో వెళ్ళిపోయి దీని అవుట్పుట్ అనేది చూసేద్దాం. సింపుల్ థింగ్, చాలా ఈజీ గైస్, కానీ చాలా ఇంపార్టెంట్.
ఓకే, రికార్డ్ కాదు. డన్. నార్మల్గా యాక్షన్లో యాక్షన్స్ వచ్చినాయి గైస్, మనకి టైప్ అనేది వచ్చిందా? Yes. ఇది యాడ్ వస్తుంది రెడ్యూసర్లో. ఇవంతా మనకు వర్క్ యాడ్ జరుగుతుంది రెడ్యూసర్లో, గుర్తుపెట్టుకోవాలి. ఇది రెడ్యూసర్లో లైన్ నెంబర్ 6లో ఒక ఆబ్జెక్ట్ వచ్చింది టైప్, కానీ అది అన్రీడబుల్, అంటే మనం చదవలేము. అలాంటి స్టేజ్లో అది ఉండడము జరిగింది. నెక్స్ట్, నిన్న చేసిన తప్పు ఏమి అంటే, మనం ఎప్పుడైతే ఈ యాక్షన్ని మనకి ఆడ కావాలనో ఆడ కాల్ చేసినామో, మనం ఏం తప్పు చేసినాం, దాన్ని ఒక నార్మల్ ఫంక్షన్ లాగా కాల్ చేసినాం. కానీ ఒక నార్మల్ ఫంక్షన్ లాగా దాన్ని ట్రీట్ చేయకూడదు. ఎలా రాయాలా అంటే, దానికి మనకు ఆడ ఒక సపరేట్ హుక్కే ఉంది దానికోసం. యూజ్ డిస్పాచ్ ఏముంది, యూజ్ డిస్పాచ్. ఈ యూజ్ డిస్పాచ్ అనే హుక్ని మనం వాడాలా. ఈ యూజ్ డిస్పాచ్ హుక్ యాడ్ నుంచి వస్తుంది, సింపుల్, మనకి రిడక్స్ నుంచి వస్తుంది. యూజ్ డిస్పాచ్ అనే హుక్ ఫ్రమ్ రిడక్స్. యూజ్ డిస్పాచ్ అనే హుక్ మనకు రావడం జరుగుతుంది. ఈ యూజ్ డిస్పాచ్ అనే హుక్ ఏమి ఇస్తుందో ఒకసారి చూసేద్దాం. కన్సోల్ లాక్ చేసేద్దాము. యూజ్ డిస్పాచ్ హుక్ ఏమంటున్నాడు, మాడ్యూల్ 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 మాడ్యూల్. ఓకే, డిపెండెన్సీ యూజ్ డిస్పాచ్ ఎట్ నేమ్డ్, ఓకే మేబీ రియాక్ట్ రిడక్స్. డన్. రియాక్ట్ రిడక్స్లో నుంచి, నాట్ రిడక్స్, రియాక్ట్ రిడక్స్లో నుంచి మనం యూజ్ డిస్పాచ్ అనే హుక్ తీసుకుంటాం. ఏం రిటర్న్ చేసింది గాయస్ ఇది మనకి? యూజ్ డిస్పాచ్ అనే హుక్ ఏం రిటర్న్ చేసింది? ఫంక్షన్ రిటర్న్ చేసింది. ఏం రిటర్న్ చేసింది? ఒక ఫంక్షన్ రిటర్న్ చేయడం జరిగింది. ఆ ఫంక్షన్ని మనం ఏం చేద్దామంటే, ఒక డిస్పాచ్, డిస్పాచ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. డిస్పాచ్ అనే వేరియబుల్లో మనము స్టోర్ చేసుకుందాం. ఏదైతే ఫంక్షన్ రిటర్న్ చేసిందో యూజ్ డిస్పాచ్ అనేది ఒక దీంట్లో మనము రిటర్న్ చేసుకున్నాం వేరియబుల్లో. ఇప్పుడు సింపుల్గా మనం ఎప్పుడైతే ఒక యాక్షన్ని కాల్ చేయాలనుకుంటామో, ఆ యాక్షన్ని మనం దేంట్లో కాల్ చేయాలా? ఈ డిస్పాచ్ మెథడ్ లోపల. ఈ డిస్పాచ్ మెథడ్ లోపల. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చూద్దాము. సింపుల్ థింగ్, దీన్ని క్లోజ్ చేసేద్దాం. సింపుల్గా ఫస్ట్ స్టెప్ ఏం చేసినాము, మనం రియాక్ట్ రిడక్స్లో నుంచి యూజ్ డిస్పాచ్ అనేది తీసుకున్నాం. యూజ్ డిస్పాచ్ తీసుకొని ఆ యూజ్ డిస్పాచ్లో నుంచి వచ్చిన ఫంక్షన్ని మనం ఒక వేరియబుల్లో పెట్టుకున్నాం. ఆ వేరియబుల్ పేరు డిస్పాచ్ అని ఇచ్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఆ డిస్పాచ్ ఏదైతే ఉందో ఆ డిస్పాచ్ అనే మెథడ్ లోపల మనకి ఏదైతే యాక్షన్ కాల్ చేయాలనో ఆ యాక్షన్ని కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే ఈ యాక్షన్ కాల్ చేసినామో మనకేం జరుగుతుంది, మనకు ఆటోమేటిక్గా రిడక్స్ కాల్ అవుతుంది. ఆటోమేటిక్గా రిడక్స్ కాల్ అయిన తర్వాత రిడక్స్లో మనం ఏమని చెప్పినాం, యాక్షన్ డాట్ టైప్ స్టోర్ యూజర్ డేటా ఉంటే మనకి కన్సోల్ లాగ్లో ఇది రన్ అవ్వాలా అని చెప్పినాం. ఒకసారి అవుట్పుట్లో చూసేద్దాం. పోయి వచ్చిందా గైస్ మనకు అవుట్పుట్ వచ్చిందా? హలో స్టోర్ యూజర్ డేటా రెడ్యూసర్ అని డేటా అనేది వచ్చేసింది. ఓకే, అండ్ ఇట మీరు ఇంకొక విషయం చూడాలా. నేను జస్ట్ యాక్షన్ అని ప్రింట్ చేసినాను. యాక్షన్లో మనకి ఏమేమి ఉన్నాయి, రెడ్యూసర్లో చెప్పాలా గైస్? కనిపిస్తుంది కదా, పేలోడ్ టైప్ ఏమున్నాయి మనకి, పేలోడ్ అండ్ టైప్. పేలోడ్ అనే వర్డ్ ఏడ విన్నాం మనము, ఈడ విన్నామా పేలోడ్ అనే వర్డ్? యాక్షన్స్లో చూసినామా పేలోడ్ అనే వర్డ్? యాక్షన్స్లో మనం పేలోడ్ అనే వర్డ్ చూసినాం. ఇదే వర్డ్ మనకు ఆడ వస్తుంది. ఓకే, ఎలా పాసిబుల్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ పర్టికులర్గా స్టోర్ యూజర్ డేటా అనేది ఒక నార్మల్ ఫంక్షన్ కాబట్టి నేను ఒక పారామీటర్ అనేది పంపించచ్చు. పారామీటర్లో ఏం చేద్దాము, సింపుల్గా నేను సమీర్ అని పంపిస్తాను. సమీర్ 001 అని పంపిస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది మనకి ఇక్కడ యూజర్ డేటాలో వచ్చింటుంది. ఫస్ట్ మనం కన్సోల్ చేద్దాం. కన్సోల్ చేసి యూజర్ డేటా ఏమొచ్చింది, యాక్షన్లో ACTION యాక్షన్స్లో యూజర్ డేటా ఏమొచ్చిందో చూద్దాం. సింపుల్ పేస్ట్, మళ్ళీ రిఫ్రెష్. ఏమొచ్చింది గైస్ మనకి యూజర్ డేటా యాక్షన్లో?
యూజర్ డేటా యాక్షన్లో ఏమొచ్చింది డేటా? సమీర్ ఎందుకు నాకు వాయిసే రాకుంది? కనిపించింది చెప్పాలా కదా గైస్, అది కనిపిస్తూనే ఉంది కదా మన కళ్ళకి. ఓకేనా, మనకి యూజర్ డేటా యాక్షన్లో వచ్చేసి ఏమొచ్చింది, మనం ఏదైతే డేటా పంపించినామో, ఏదైతే మనము ఈడ డేటా పంపించినామో ఆ డేటా అనేది మనకి ఈడ రావడము జరిగింది. మనం ఏం చేస్తున్నాము, ఏదైతే డేటా వచ్చిందో అది పేలోడ్లో పంపిస్తున్నాం. ఎక్కడ పంపిస్తున్నాము? పేలోడ్లో పంపిస్తున్నాం. ఇప్పుడు పోయి రెడ్యూసర్లో మనము చెక్ చేద్దాం ఏమొచ్చిందో. రెడ్యూసర్లో పోయి చూస్తే మనకి పేలోడ్లో వచ్చేసింది ఆ డేటా అనేది రెడ్యూసర్ ఫైల్లో, reducer.js. ఓకే, రెడ్యూసర్లో వచ్చేసింది ఆ పేలోడ్లో సమీర్ 001 అనేది. మనకి సమీర్ 001 అనేది మనకి యాడొచ్చింది, రెడ్యూసర్ ఫైల్లో వచ్చింది. ఏదైతే మనకి రెడ్యూసర్ ఫైల్ ఉందో ఆ రెడ్యూసర్ ఫైల్లో రావడము జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం సింపుల్గా, ఆ రెడ్యూసర్ ఫైల్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మన రెడ్యూసర్ ఫైల్లో ఇది మన రెడ్యూసర్, స్టోర్ యూజర్ డేటా రెడ్యూసర్. ఈ స్టోర్ డేటా యూజర్ రెడ్యూసర్ని మనం ఏం చేయాలా సింపుల్గా, ఎప్పుడైతే యాక్షన్.టైప్ స్టోర్ యూజర్ డేటా రెడ్యూసర్ ఉంటుందో మన కాడ ఒక వేరియబుల్ ఉంది కదా, మనం ఏం చేసినాము, ఒక వేరియబుల్ అనేది తయారు చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ. ఇది ఎవరి కోసము, ఈడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా గైస్, మనం ఒక రెడ్యూసర్ తయారు చేస్తే మస్ట్ అండ్ షుడ్ ఒక వేరియబుల్ తయారు చేయాలా. మనము ఒక రెడ్యూసర్ అనేది తయారు చేస్తే మస్ట్ అండ్ షుడ్ దాంతోపాటు ఒక వేరియబుల్ అనేది తయారు చేయాలా డేటాని పట్టి. ఇప్పుడు మన డేటా ఆడ సమీర్ అంటే స్ట్రింగ్ రూపంలో ఉంది కాబట్టి నేను స్ట్రింగ్ ఇచ్చినాను. అదే మన కాడ అరే లాంటి డేటా ఉంటే ఇక్కడ ఏమి ఇవ్వాలా గైస్ మనము, నేను అరే పంపించాలనుకుంటే ఇక్కడ ఎలాంటి డేటా ఇవ్వాలా, ఇనిషియల్ డేటా. ఈ నార్మల్ వేరియబుల్ మనకి ఎలా డిఫైన్ చేయాలా అంటే, ఇప్పుడు ఈ యాక్షన్ పని ఏం చేస్తుంది, ఈ యాక్షన్ ఇక్కడ మనకు చెప్తుంది ఏమని, స్టోర్ యూజర్ డేటా అంటే మనకి యూజర్ డేటా స్ట్రింగ్ రూపంలో అయితే రాదు. యూజర్ డేటా వస్తే అరే రూపంలో రావాలా, లేకుంటే ఆబ్జెక్ట్ రూపంలో రావాలా. అందుకోసం మనం ఏం చేస్తామంటే దీన్ని స్ట్రింగ్ రూపంలో పెట్టాము. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము ఉత్తా సమీర్ అని పంపిస్తున్నాం. మనం ఏం ఆబ్జెక్ట్ పంపించలేదు, అరే పంపించలేదు, ఓన్లీ సమీర్ అని స్ట్రింగ్ పంపిస్తున్నాం. ఆ స్ట్రింగ్ని హోల్డ్ చేయడానికి మనం యూజర్ డేటా అనేది ఒక ఎంటీ స్ట్రింగ్ ఇచ్చినాము. మనకి ఎప్పుడైతే యాక్షన్.పేలోడ్ స్టోర్ యూజర్ డేటా ట్రూ అవుతుందో మనం ఏం రిటర్న్ చేయాలా, సింపుల్గా యూజర్ డేటా లోపల డేటా దేంట్లో గైస్ వచ్చింది మనకి, యాక్షన్.టైప్లో టైప్ వచ్చింది. యాక్షన్.డేటా అనేది దేంట్లో పంపిస్తున్నాం మనము, పేలోడ్లో. యాక్షన్.పేలోడ్ మనం ఆడ దేంట్లో పంపిస్తున్నామో దాంట్లో నుంచే తీసుకోవాలా, అంతే సింపుల్ థింగ్. ఇప్పుడు యాక్షన్ అనగానే మనకి ఈ ఫైల్ గుర్తు రావాలా. ఈ ఫైల్లో మనం డేటా ఎలా పంపిస్తున్నాం, ఒక ఆబ్జెక్ట్ రూపంలో. యాక్షన్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్. ఏమేమి ఉన్నాయి దాంట్లో, టైప్ ఉంది, పేలోడ్ ఉంది. నేను ఎప్పుడైతే నా టైప్ ఇది అవుతుందో, నా టైప్ ఏదైతే యాక్షన్.టైప్ ఇది అవుతుందో ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న యాక్షన్.పేలోడ్ నా కాడికి రావాలా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, సింపుల్ థింగ్. మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేసినాము, స్టోర్లో కనెక్ట్ చేసేసినామా రెడ్యూసర్ని, క్రియేట్ స్టోర్లో రెడ్యూసర్ని పెట్టేసినామా మనము, పెట్టేసినాము. ఓకేనా, పెట్టేసినాం. ఈడ వరకు మనకి సెటప్ అయిపోయింది అండ్ మనం డేటా పంపించడం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం స్టోర్లో డేటా స్టోర్ అయిందా లేదా చెక్ చేయాలా. స్టోర్లో డేటా స్టోర్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాము అంటే, మన కాడ ఒక పర్టికులర్గా ఒక హుక్ ఉంది. ఆ హుక్ పేరు వచ్చేసి యూజ్ సెలెక్టర్. డేటా పంపించడానికి ఏం వాడినాం మనము,
డేటా స్టోర్కి పంపించాలంటే ఏం హుక్ వాడాలా? పంపించాలంటే యూజ్ డిస్పాచ్. ఓకేనా? పంపించాలా అంటే యూజ్ డిస్పాచ్ వాడాలా, తెచ్చుకోవాలా అంటే యూజ్ సెలెక్టర్ వాడాలా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, యూజ్ సెలెక్టర్ అనే హుక్ వాడాలా. ఇది కూడా మనకి ఏం చేస్తుందంటే సింపుల్గా ఇది మనకు ఒక వేరియబుల్ రిటర్న్ చేస్తుంది. దానికన్నా ముందర యూజ్ సెలెక్టర్ ఏం చెప్తాదంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయమంటుంది. ఏం రాయమంటుంది? ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. సింపుల్గా దీంట్లో STAT సేమ్ ఇలాగే రాసుకోండి, పేరేమన్నా రాయొచ్చు. నేనేం చేస్తున్నానంటే ఈ స్టేట్, ఇప్పుడు ఇక్కడ చూడండి కన్సోల్ లాగ్లో స్టేట్ పెడతాను. మనకు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అడుగుతుంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్లో పారామీటర్స్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు, కానీ మనం ఏం చేస్తామంటే ఒక ఫార్మాట్ ఫాలో అవుతాం ఎప్పుడు కూడా. అందరూ మనకి స్టేట్ అనే ఫార్మాటే ఫాలో అవుతారు. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోయి నేను ఈ స్టేట్ ఏదైతే ఉందో దాంట్లో చూస్తాను ఏమొచ్చింది గైస్. మనకి స్టేట్లో ఏమొచ్చింది? ఏదైతే స్టేట్లో మనం ఏదైతే డేటా పంపించినామో ఆ డేటా అనేది రావడము జరిగింది. మనం ఏం చేస్తామంటే సింపుల్గా కన్సోల్ లాగ్ ఈడా చేయకుండా దీన్ని ఇలా రిటర్న్ చేపించేస్తాం. ఇప్పుడు ఈ ఓవరాల్ సెలెక్టర్ అనేది మనకి డేటా రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దామంటే డేటా ఈజ్ ఈక్వల్ టు యూజ్ సెలెక్టర్లో స్టేట్ని రిటర్న్ చేసేస్తుంది అని చూపించేసి ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే వచ్చిందో డేటా కన్సోల్ లాగ్లో స్టోర్ డేటా STORE స్టోర్ డేటా అని ఇలా సింపుల్గా పెట్టేద్దాం. ఏమంటున్నాడు మళ్ళీ వీడు? సెలెక్టర్ అన్నోన్ రిటర్న్ స్టేట్మెంట్ విచ్ కాల్ టు లీడ్ అన్నెసెసరీ రెండర్స్. ఓకే, ఎనీథింగ్ యూ క్యాన్ చేంజ్ app.9 అంట. ఏమవుతుంది ఇక్కడ? యూజ్ సెలెక్టర్ స్టేట్లో స్టేట్ రిటర్న్ చేస్తున్నాం. ఏమైంది దీనికి? ఓకే, డైరెక్ట్ స్టాక్ ఎర్రర్. మెమరైజ్ ద సెలెక్టర్ anything selector that returns entire state almost certainly a mistake. ఓకే, కాజింగ్ ద రీ-రెండరింగ్ ఆఫ్ ఎనీథింగ్ చేంజెస్. ఓకే, డన్. ఓకే, ఈడ వరకు అయితే మనకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? సింపుల్గా అది ఏం చెప్తుందంటే మనం ఒక్కటే యాక్షన్ తయారు చేసినాం. నార్మల్ రియల్ వరల్డ్లో అయితే మనకి ఒక యాక్షన్ రాదు, మనకి మల్టిపుల్ యాక్షన్స్ వస్తాయి అని చెప్తుంది. మల్టిపుల్ యాక్షన్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇలా రెండర్ చేయము, జస్ట్ ఏ స్మాల్ థింగ్. ఓకే, నార్మల్గా ఇదే ఫార్మాట్, కానీ మనం దీంట్లో కొన్ని చేంజెస్ చేయాలా. స్టోర్లో కొన్ని చేంజెస్ చేసేది ఉంటుంది. ఆ చేంజెస్ అనేది మళ్ళీ మనం చూద్దాము. ఈడ వరకు అంతా క్లియర్గా ఉందా మీకు? ఓకే, మనం ఏం చెప్తామంటే మనం ఫస్టే ఊహించుకున్నాం. ఏమని ఊహించుకున్నాము? మనకి యాక్షన్స్ మల్టిపుల్ రావచ్చు, రెడ్యూసర్స్ మల్టిపుల్ రావచ్చు. ఇప్పుడు పేర్లు చాలా ఉంటే మనకి ఆ పని కూడా చేయాలా చేయకూడదా? మనం పేర్లు ఆడ క్రియేట్ చేస్తాము, యాక్షన్లో తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా, ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఏమైనా చెప్పినారంటే లేదు నేను ఈ టైంకి ఆఫీస్ పోతానని చెప్పినాను కానీ పోలేదు. ఆ పోయే పని యాడుంటుంది? మనకి పోయే పని వచ్చేసి రెడ్యూసర్ చేస్తుంది. ఈడ మనకి మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ రెడ్యూసర్స్ ఉంటాయి. ఓకేనా? అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రక్చర్ తయారు చేస్తుండగానే ఒక స్మాల్ థింగ్ ఇంక్లూడ్ చేస్తాం. ఏం లేదు, చాలా సింపుల్ థింగ్. మనం ఈడ మధ్యలో ఇంకొక ఫైల్ తయారు చేస్తాం. ఫైల్ పేరు వచ్చేసి మనకి సింపుల్గా ఏదైనా పెట్టుకోవచ్చు. నేను main.js అని పెట్టుకుంటాను. main.js. ఈడ ఏం చేస్తామంటే మనకి కనెక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెడ్యూసర్ నుంచి, ఇప్పుడు కనెక్షన్ రెడ్యూసర్ నుంచి డైరెక్ట్ ఎవరికి ఇచ్చినాము? రెడ్యూసర్ నుంచి కనెక్షన్ ఎవరికి ఇచ్చిండా? డైరెక్ట్ ఈ రెడ్యూసర్ నుంచి కనెక్షన్ ఎవరికి ఇచ్చినాం? డైరెక్ట్గా రెడ్యూసర్. చాలా బాగా వినాలా. రెడ్యూసర్ ఇది. ఈ రెడ్యూసర్ని ఎవరితో కనెక్ట్ చేసినాము? ఏం ఫైల్ ఇది?
స్టోర్తో కనెక్ట్ చేసినాం. ఎవరితో కనెక్ట్ చేసినాము? స్టోర్ ఈడుందా ఫైల్, సారీ ఆ ఫంక్షన్ ఈడుందా, ఇక్కడ కాల్ చేస్తున్నామా స్టోర్ యూజర్ డేటా రెడ్యూసర్ని. ఇప్పుడు చూడండి, నేను దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే అది ఆడికి పోయింది, రెడ్యూసర్కి పోయిందా? మనం ఎప్పుడైతే ఈడ స్టోర్ యూజర్ డేటా రెడ్యూసర్ మీద క్లిక్ చేయగానే మనకి రెడ్యూసర్కి పోయింది. మనం ఏం చేస్తామంటే ఈ కనెక్షన్ని దీనికి ఇవ్వకుండా డైరెక్ట్గా ఇవ్వకుండా main.js అనే ఫైల్ తయారు చేసి ఇచ్చేసి మళ్ళీ main.js నుంచి స్టోర్కి ఇస్తాం. main.js నుంచి స్టోర్కి ఇస్తాం. ఎందుకు ఇలా ఇస్తామంటే మనము ఈ పర్టికులర్ main.jsలో ఒక స్మాల్ మెథడ్ రాస్తాం. ఆ మెథడ్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ రెడ్యూసర్స్ని తీసుకొని అది ఒక వేరియబుల్లో రూట్ రౌట్ అని ఒకటి ఉంటుంది. ఆ రూట్ రౌట్ తయారు చేసి ఆ రౌట్ని మనకి సింపుల్గా స్టోర్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అలా ఇవ్వాలా సమీర్ అంటే మనకి స్టోర్ అనేది ఒక్క వాల్యూవే తీసుకుంటుంది. స్టోర్ అనేది ఎన్ని పారామీటర్స్ తీసుకుంటుంది గైస్? 1 పారామీటర్. అదే నువ్వు 2 పారామీటర్ రాస్తే అది మిడిల్ వేర్ కిందకి తీసుకుంటుంది. 2 పారామీటర్ రాస్తే మనకి మిడిల్ వేర్ కిందికి తీసుకుంటుంది. మిడిల్ వేర్ అప్లై మిడిల్ వేర్ అని ఉంటుంది. మనకి మిడిల్ వేర్స్ కూడా ఉంటాయి. అది తర్వాత చూద్దాం. మనం ఎప్పుడైతే ఫస్ట్ పారామీటర్ వాడతామో అవి రెడ్యూసర్స్. సెకండ్ పారామీటర్ వాడినావు అనుకో, సెకండ్ పారామీటర్ ఏమైపోతుంది మనకి అప్లై మిడిల్ వేర్లోకి వెళ్ళిపోతుంది. ఆ మిడిల్ వేర్ అనే కాన్సెప్ట్ తర్వాత కాన్సెప్ట్. ఓకేనా? మనం ఎప్పుడైనా కూడా స్టోర్లో ఒకటే ఒక ఐటమ్ పెట్టాలా. కానీ మన కాడ రెడ్యూసర్స్ మల్టిపుల్ రావచ్చా? రాలేవా? రావచ్చు. మనకి మల్టిపుల్ రెడ్యూసర్స్ రావచ్చు. ఓకేనా? మనం అది ఫస్టే మైండ్లో పెట్టుకొని మనము నీట్గా ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది తయారు చేసేస్తాం. main.js ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది చేసేస్తాం. సింపుల్గా ఏం చేద్దాము, రూట్ కాన్స్ట్ కంబైన్ రూట్ ఉందా? ఇది ఎందుకు సజెషన్స్ ఇవ్వకుంది? ఇంపోర్ట్ ఫ్రమ్ React Redux ఏమేమి ఉన్నాయి? యూజ్ డిస్పాచ్, షో ఆల్, రౌట్ రెడ్యూసర్, కంబైన్ రెడ్యూసర్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఈ కంబైన్ రెడ్యూసర్ ఏం చేస్తుందంటే మన కాడ పేరులోనే ఉంది చూడండి, కంబైన్ రెడ్యూసర్. కంబైన్ అంటే ఏమి గైస్? కంబైన్ అంటే మర్జ్ చేయడం. అంటే మోర్ దాన్ 1 ఉంటే మనము దాన్ని ఒకటి కిందికి తీసుకోవడం. సింపుల్గా ఏం చేస్తామంటే ఈ కంబైన్ రెడ్యూసర్ ఏదైతే ఉందో దాన్ని, ఇది కంబైన్ రెడ్యూసర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెథడ్. ఈ కంబైన్ రెడ్యూసర్ని ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం. ఏమని పెట్టుకుందామంటే రూట్ రెడ్యూసర్, REDUCER. రూట్ రెడ్యూసర్ అంటే రెడ్యూసర్స్కి పేరెంట్. ఇది అన్ని రెడ్యూసర్స్ దీనిలోనే ఉంటాయి అని అర్థం. ఓకే, సింపుల్గా ఏం చేద్దాము, ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మనం ఈ రూట్ రెడ్యూసర్ ఏదైతే ఉందో రూట్ రెడ్యూసర్ని ఎక్స్పోర్ట్ చేసేద్దాం. డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ కూడా అవసరం లేదు. సింపుల్గా రూట్ రెడ్యూసర్ని మనము ఎక్స్పోర్ట్ అనేది చేసేద్దాం. ఇప్పుడు ఈ రూట్ రెడ్యూసర్ ఏదైతే ఉందో ఈ రూట్ రెడ్యూసర్ని తీసుకొని పోయి మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. అంతే చేయాల్సిన పని, వేరే పని ఏమీ ఉండదు. సింపుల్ థింగ్ అయిపోయింది. మనం ఏమేమి చేసినాము, యాక్షన్ తయారు చేసినాము, స్టోర్ తయారు చేసినాము. ఇప్పుడు వచ్చేసి మనం సింపుల్గా కంబైన్ రెడ్యూసర్ కూడా తయారు చేసేసినాం. ఈ కంబైన్ రెడ్యూసర్లో ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని రెడ్యూసర్లు పెట్టుకోవచ్చు. ఎలా పెట్టాలా అంటే ఈ కంబైన్ రెడ్యూసర్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. మనం ఏం చేస్తాము, సేమ్ పేర్లతోనే ఇలా ఇచ్చేస్తాం. సేమ్ పేర్లతోనే మనం ఇలాగా డిఫైన్ చేసేస్తాం. అయిపోయింది. చూడండి, ఏమైనా కష్టం ఉందా ఇప్పుడు చేసిన పని? మనము మధ్యలో ఫైల్ తయారు చేసింది ఏమైనా కష్టంగా ఉందా?
సింపుల్గా ఏం చేసినాము, ఈ మెయిన్ డాట్ జేఎస్ ఏదైతే ఉందో ఈ మెయిన్ డాట్ జేఎస్లో మనం చిన్న పీస్ ఆఫ్ కోడ్ రాసినాం అంతే, ఏం పెద్ద పీస్ కూడా రాయలేదు. జస్ట్ మనము ఒక రిడక్స్లో నుంచి కంబైన్ రెడ్యూసర్ తీసుకొని ఆ కంబైన్ రెడ్యూసర్ ఒకటి ఆబ్జెక్ట్ తీసుకుంటుందంట. ఎవరి ఆబ్జెక్ట్ తీసుకుంటుంది అంటే రెడ్యూసర్ల ఆబ్జెక్ట్. ఇప్పుడు మీరే చెప్పండి, నా కాడ ఇంకొకటి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇస్తాను, నా కాడ ఇంకొకటి ఉంటే నేను ఇక్కడ సింపుల్గా ఆబ్జెక్ట్లో మల్టిపుల్ డేటా పెట్టచ్చు కాబట్టి నేను ఇలా రాసుకోవచ్చా ఇంకొకటి రెడ్యూసర్ ఇలా రాసుకోవచ్చా మల్టిపుల్ రెడ్యూసర్స్. చూడండి ఇలాగా మనము మల్టిపుల్ రెడ్యూసర్స్ అనేది రాసుకోవచ్చు. మనకి రెడ్యూసర్ ఒకటి వస్తుంది అన్న అంటే కాదు. జస్ట్ ఏ మినిట్, నేను నా రియల్ వరల్డ్ కోడ్ కూడా మీకు చూపిస్తాను. ఎన్ని రెడ్యూసర్స్ ఉంటాయి, ఎన్ని యాక్షన్స్ ఉంటాయి మీరే చూస్తారు. అన్నీ మనము రెడ్యూసర్స్ అండ్ యాక్షన్స్ అనేది వాడతాము. రెడ్యూసర్స్ అండ్ యాక్షన్స్ అనేది మనము వాడడము జరుగుతుంది. ఓకేనా, సింపుల్ థింగ్. సింపుల్గా మన పని అనేది అయిపోయింది. ఇప్పుడు అవుట్పుట్లో వెళ్ళిపోదాం. అవుట్పుట్లో వెళ్ళిపోయి రిఫ్రెష్ చేసేద్దాము. స్టేట్లో పెట్టలేదా, సింపుల్ థింగ్. ఈడ వెళ్ళిపోయి మళ్ళీ ఇది స్టేట్ ఏదైతే ఉందో ఈ స్టేట్ని నేను ఒకసారి కన్సోల్ చేసుకుంటాను. console.log పైనే పెట్టుకుందాం. console.logలో డేటా STORE స్టోర్ డేటా, సింపుల్ థింగ్. డన్. ఇప్పుడు చూడండి గాయ్స్, స్టోర్ డేటాలో ఏమొచ్చింది గాయ్స్ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డేటా టైప్ వచ్చింది చెప్పాలా. స్టోర్ డేటాలో మనకి ఏ డేటా టైప్ వచ్చింది, స్టోర్ డేటా యాడ్ నుంచి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యూజ్ సెలెక్టర్ నుంచి, కరెక్టేనా. యూజ్ సెలెక్టర్లో నుంచి మనం యూజ్ సెలెక్టర్ స్టేట్ అని ఇచ్చేసినాం. ఇది సింపుల్గా ఇట్లా డిఫాల్ట్ ఇచ్చేసినాము గాయస్, అంతే. ఓకేనా, డిఫాల్ట్గా ఇచ్చేసినాము. ఎందుకు డిఫాల్ట్గా ఇచ్చేసినాము అంటే మనం చూసినాము మనకి ఇది ఏం రిటర్న్, స్టేట్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, మనకి స్టోర్లో ఉన్న డేటా. అందుకోసం మనం డైరెక్ట్గా ఇది ఇలా రాస్తే ఏం జరుగుతుంది తెలుసా, మనం ఎప్పుడైతే ఈ ఫార్మాట్ రాసినామో ఇది ఆటోమేటిక్గా యూజ్ సెలెక్టర్ రిటర్న్, ఇక్కడ మనం రిటర్న్ స్టేట్మెంట్ రాయలేదంటే అంతే, కానీ మనకి ఫంక్షన్ ఆటోమేటిక్గా రిటర్న్ అనేది చేసేస్తుంది. ఓకే, ఆ రిటర్న్ చేసేసిన వాల్యూని మనం డేటాలో పట్టుకొని ఆ డేటాని కన్సోల్ చేస్తున్నాం. ఈడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది. ఇది స్టోర్లో ఉన్న డేటా ఆబ్జెక్ట్ రిటర్న్ చేయడము జరిగింది. ఇప్పుడు చూడండి మనకి ఆబ్జెక్ట్లో మనకి ఎవరి పేరు వచ్చింది గాయ్స్, ఎవరి పేరు మీద డేటా స్టోర్ అయింది మనకి. ఆబ్జెక్ట్ స్టోర్లో ఎవరి పేరు మీద డేటా స్టోర్ అయింది, ఈ పేరు యాడ చూసినారు మీరు, స్టోర్ యూజర్ డేటా రెడ్యూసర్ యాడుంది మనకి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ స్టోర్ చేసినామా డేటాని ఈ పేరుతో వేరియబుల్లో, ఇదే అది. ఈ ఆబ్జెక్ట్లోనే మనకి ఈ పేరుతో మనం డేటా అనేది స్టోర్ చేసినాము. మనకు కావాల్సిన డేటా అనేది ఈడ రావడము జరిగింది. ఈడ మీరు స్మాల్ థింగ్స్ చూడాల్సింది కొన్ని ఉన్నాయి. ఏమేమి అంటే మనం ఈడ అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఉంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఈడ లెట్ యూజర్ డేటా అని తయారు చేసినాము. ఆ యూజర్ డేటాని మనం ఎవరికి అసైన్ చేసినాము, అసైన్ ఎవరికి చేసినాము, ఈడ స్టేట్కి అసైన్ చేసినాం. స్టేట్ అనేది ఏమి, జస్ట్ ఒక వేరియబుల్ అంతే. ఓకేనా, స్టేట్ అనేది ఒక వేరియబుల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమి అంటే మనకి రెడ్యూసర్ డిఫాల్ట్గా ఒకటి రిటర్న్ చేస్తుంది. డిఫాల్ట్గా మనకు ఒకటి రిటర్న్ అనేది చేస్తుంది. అది ఏం రిటర్న్ చేస్తుంది అంటే స్టేట్. ఇప్పుడు మీరు చెప్పండి మనకి స్టేట్లో వాల్యూ ఏముంటుంది, ఇక్కడ స్టేట్లో వాల్యూ ప్రెజెంట్ ఇప్పుడు వాల్యూ ఏముంది స్టేట్లో, స్టేట్లో వాల్యూ ఏముంది, యూజర్ డేటా యొక్క వాల్యూ అనేది ఉంది. అంటే ఎంటీ స్ట్రింగ్ ఏముంది మనకి స్టేట్లో, ఎంటీ స్ట్రింగ్. మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే మన యాక్షన్ డాట్ టైప్ ఇది అవుతుందో మనకు ఆటోమేటిక్గా యూజర్ డేటా అంటే ఇది యూజర్ డేటాలో
ఏదైతే మనం పేలోడ్ పంపిస్తున్నామో యాక్షన్ డాట్ పేలోడ్ పంపిస్తున్నామో అది మనం డైరెక్ట్గా దీంట్లోకి పంపించేస్తున్నాం. దీంట్లోకి పంపించేసినామంటే మనకి సింపుల్గా మన పని అనేది అయిపోతుంది. అంటే ఇక్కడ రిటర్న్ అయిపోతుంది, ఇది ఆటోమేటిక్గా రిటర్న్ అనేది అయిపోతుంది. మన డేటా అనేది పోయి దీంట్లో స్టోర్ అయిపోతుంది. మనము ఇదంతా కనెక్షన్స్ చేసేసినాం కాబట్టి రిడక్స్ మన కోసం మన పని అంతా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఈ డేటా ఏదైతే చూస్తున్నారో ఈ డేటా వచ్చేసి స్టోర్ డేటా. ఈ డేటా వచ్చేసి మనకి స్టోర్లో ఉన్న డేటా. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఏం డౌట్స్ లేవు? నిజంగా అర్థమైందా అసలు రిడక్స్ అనేది ఎందుకు వాడతారు? రిడక్స్ అనేది ఎందుకు వాడతాము? అది ప్రాప్ డ్రిల్లింగ్. మనం రిడక్స్ అనేది ఎందుకు వాడతామంటే స్టోర్ ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిడక్స్ ఎందుకు వాడతామంటే స్టేట్ మేనేజ్మెంట్ కోసం. ఎందుకు వాడతారు? స్టేట్ మేనేజ్మెంట్ కోసం. స్టేట్ మేనేజ్మెంట్ అంటే ఏమి? డేటా మేనేజ్మెంట్. దాన్ని మనం స్టేట్ మేనేజ్మెంట్ అంటాం. యూజువల్లీ స్టేట్ మేనేజ్మెంట్ అని మనం అనుకుంటాం అంతే. కానీ మనం చూసినట్లయితే అది ఒక డేటా మేనేజ్మెంట్ కోసం, మన ఫుల్ అప్లికేషన్లో డేటా మేనేజ్మెంట్ కోసం. ఓకే, మనం రియాక్ట్లో ఉంది కదా ప్రాప్స్ వాడచ్చు కదా అంటే మనం ఎప్పుడైతే ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ పెద్ద అప్లికేషన్ ఏదైతే పెద్ద అప్లికేషన్ తయారు చేస్తామో దాంట్లో డేటా ఒక చోట నుంచి ఇంకొక చోటుకి పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే మనము ఈ రిడక్స్ అనేది తయారు చేసినాం. మీరు అనొచ్చు అన్నా మనం అదంతా చూసినాం కానీ మనకు అసలు మెయిన్ ఎందుకు మనకి ప్రాప్స్ యూస్ చేయాలా కానీ ప్రాప్ డ్రిల్లింగ్ చేయకుండా నువ్వు డేటా ఎలా తీసుకుంటావో చూపించలేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. అంటే నిన్న చెప్పినాను కదా సిబ్లింగ్ నుంచి సిబ్లింగ్కి డేటా ఎలా పోతుంది, సిబ్లింగ్ నుంచి పేరెంట్కి ఎలా పోతుంది, అదంతా ఇప్పుడు చూసేద్దాం తొందరగా. ఓకేనా? నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఈడ కాంపోనెంట్స్ అని తయారు చేస్తాను. కాంపోనెంట్స్ సింపుల్గా కాంపోనెంట్స్ అనేది నేను ఒకటి తయారు చేసినాను. ఈడ వచ్చేసి ఏం తయారు చేద్దామంటే ఒక ఫ్లో తయారు చేద్దాం. PARENT పేరెంట్ డాట్ JSX చైల్డ్ 01 డాట్ JSX చైల్డ్ చైల్డ్ 02 డాట్ JSX. సింపుల్ థింగ్. ఓకేనా? మనం 3 డిఫరెంట్ ఏమున్నాయి మనకి కొంచెం సేపు ఇవన్నీ క్లోజ్ చేసేసి మనం సింపుల్గా మనకి ఇది మధ్యలో అడ్డం వచ్చేస్తుంది గైస్, ఆర్ఎల్స్ దీన్ని నేను కొంచెం కిందికన్నా చేసుకోవాలా. కనిపిస్తుందా మీకు స్క్రీన్? హలో, ఓకే, డన్. ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. ఓకే, నేను సింపుల్గా ఇక్కడ ఏం చేస్తానంటే పేరెంట్ కంపోనెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతా డిజైన్ తయారు చేసుకుందాం. తర్వాత RAFC తర్వాత మనము దీంట్లో డేటా అనేది ఎలా పెడతాం అనేది చూపించేస్తాను. చైల్డ్ 2లో RAFC ఇది కూడా మనకి చైల్డ్ 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి app.jsలో వెళ్ళిపోయి మనము హెలో రిడక్స్ కింద పేరెంట్ని కాల్ చేయాలా. పేరెంట్ డన్. యాప్కి పేరెంట్ ఏమవుతుంది? ఇప్పుడు app.jsకి పేరెంట్ ఏమవుతుంది? చైల్డ్ అవుతుంది. ఓకేనా? సింపుల్ థింగ్, చైల్డ్ అవుతుంది. మనకి పేరెంట్లో ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు ఇప్పుడు? 2. ఒకటి వచ్చేసి చైల్డ్ 1, ఒకటి వచ్చేసి చైల్డ్ 2. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏమి? మనము రియాక్ట్ JSలో చైల్డ్ నుంచి పేరెంట్కి పంపించలేము, చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా అనేది పంపించలేము అని చెప్పినాను. ఏమని చెప్పినాను? సింపుల్గా మనము చైల్డ్ నుంచి పేరెంట్ అంటే మన చైల్డ్ ఎవరు? ఈడ మీరు అబ్జర్వ్ చేయండి. చైల్డ్ అనేది మనకి ఈ పేరెంట్ కాంపోనెంట్ వచ్చేసి ఏమి? చైల్డ్. మనకి పేరెంట్ కాంపోనెంట్ వచ్చేసి ఏమి? చైల్డ్. ఈ చైల్డ్ ఎవరైతే ఉన్నారో పేరెంట్ ఎవరు? మనకి ఇది app.js కదా. ఇప్పుడు సింపుల్గా బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేద్దామంటే ఒక యాక్షన్ తయారు చేద్దాం. ఒక యాక్షన్ వచ్చేసి సింపుల్, ఏముండదు. ఈ యాక్షన్లో నేను డేటా స్టోర్ చేస్తాను. యాడ్ నుంచి అంటే పేరెంట్ కాంపోనెంట్ నుంచి. STORING స్టోరింగ్ డేటా ఫ్రమ్ పేరెంట్
పేరెంట్ కాంపోనెంట్. సింపుల్. ఈడ కూడా ఏముంటుంది, ఏదైనా డమ్మీ డేటానే. నేను ఈడ కూడా ఏం చేస్తానంటే యూజర్ డేటా అనే తీసుకుంటాను. పేరు ఏమన్నా తీసుకోవచ్చు కదా, పేరు మనము ఏమన్నా తీసుకోవచ్చు. నేను సింపుల్గా ఒక యాక్షన్ తయారు చేస్తాను. ఏం తయారు చేస్తున్నాను, ఒక యాక్షన్ తయారు చేయాలంటే మనకేముండాలా, ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 వచ్చేసి ఒక నార్మల్ ఫంక్షన్ తయారు చేయాలా. ఆ ఫంక్షన్ వచ్చేసి టైప్ రిటర్న్ చేస్తుంది అండ్ పేలోడ్ రిటర్న్ చేస్తుంది. టైప్ రిటర్న్ చేస్తుంది అండ్ పేలోడ్ అనేది రిటర్న్ చేస్తుంది. పేలోడ్ అనేది రిటర్న్ చేస్తుంది. టైప్ మనం ఏమన్నా ఇచ్చుకోవచ్చు. మనము బేసికల్లీ టైప్ నేనైతే ఎలా ఇస్తానంటే యాక్షన్ అని రాయలేదా, స్టోరింగ్ డేటా ఫ్రమ్ పేరెంట్ కాంపోనెంట్ యాక్షన్ ACTION. నేను ఎందుకు ఇలా ప్రాపర్గా నేమింగ్ కన్వెన్షన్స్ వాడతానంటే తర్వాత నాకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. మనం యాక్షన్ ఏది, రెడ్యూసర్ ఏది, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేయకూడదనే నేను ఇలా చేస్తాను. ఓకేనా. అండ్ ఒక బెస్ట్ థింగ్ ఏం తెలుసా టైప్ తయారు చేయడానికి, ఈ పర్టికులర్ ఫంక్షన్ నేమ్లో నుంచే కొన్ని వర్డ్స్ తీసుకొని తయారు చేసేయండి. మనం ఏం చేస్తున్నాము, స్టోర్ చేస్తున్నాం. ఎవరి డేటా, పేరెంట్ కాంపోనెంట్లో నుంచి డేటా. STORING స్టోరింగ్ డేటా ఫ్రమ్ పేరెంట్. సింపుల్ థింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయండి, ఏదైతే నేను డేటా పంపిస్తానో ఆ డేటా మనం పేలోడ్లో పెట్టేయాలా. అయిపోయింది గైస్, ఇంతే మనం చేయాల్సిన పని. నెక్స్ట్ మనం యాక్షన్ తయారు చేసినామంటే ఏం తయారు చేయాలా గైస్, ఈ యాక్షన్ తయారైపోయిన తర్వాత ఏం తయారు చేయాలా, ఇంకొకటి. హలో యాక్షన్ తయారైపోయిన తర్వాత ఆ యాక్షన్కి సంబంధించి ఏం తయారు చేయాలా, రెడ్యూసర్ తయారు చేయాలా. ఏం తయారు చేయాలా, రెడ్యూసర్ తయారు చేయాలా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. చూడండి గైస్, రెడ్యూసర్ తయారు చేయాలా. మనం ప్రతి యాక్షన్కి సపరేట్ రెడ్యూసర్ తయారు చేస్తాము. లేకుంటే మనం దీంట్లో కూడా పెట్టచ్చు, కానీ ఆ క్లమ్జీనెస్ అనేది మనం చేసుకోము. మనం సపరేట్గా ఒక రెడ్యూసర్ ఫంక్షనే తయారు చేసుకుంటాం. సపరేట్గా ఏం తయారు చేస్తాము, ఒక రెడ్యూసర్ ఫంక్షనే మనము తయారు చేస్తాం. సింపుల్గా ఇదే పేరుని REDUCER రెడ్యూసర్ అని నేను తయారు చేసేస్తాను. ఇది కూడా ఒక నార్మల్ ఫంక్షన్ కాబట్టి మనము ఇలా చేసుకుంటున్నాం. ఈ రెడ్యూసర్లో 2 పారామీటర్స్ ఏమేమి ఉంటాయి, రెడ్యూసర్లో 2 డిఫాల్ట్ పారామీటర్స్ ఏమేమి ఉంటాయి, స్టేట్, యాక్షన్. ఫస్ట్ వచ్చేసి స్టేట్, యాక్షన్. ఈ స్టేట్ ఏం లేదు, ఇనీషియల్ వాల్యూ ఏం పెట్టాలా అని అంతే. నేను ఇక్కడ వచ్చేసి పేరెంట్ PARENT పేరెంట్ డేటా వచ్చేసి మనకి ఎంటీ ఉండాలా అంటాను. సింపుల్గా ఏమంటాను, ఎంటీ. ఈ పర్టికులర్గా పేరెంట్ డేటా అనే వేరియబుల్ ఏదైతే ఉందో అది స్టేట్కి అసైన్ అనేది చేసేస్తాను. ఇప్పుడు చేయాల్సిన పని ఏముంది, సింపుల్గా ఏదైతే ఈ టైప్ ఉందో ఈ రెడ్యూసర్కి కనెక్ట్ చేయాలా. నేను ఒక ఇఫ్ రాస్తాను, ఇఫ్ యాక్షన్స్ డాట్ టైప్ ఈక్వల్ టు మనకి ఇది ఉంటే ఇది ఎందుకు ఇంత పెద్దగా వచ్చింది, మనకి యాక్షన్ డాట్ టైప్ ఈ పర్టికులర్ యాక్షన్ పేరు ఉంటే మనం ఏం చేయాలో రాయాలా. ఏం చేయాలా, మనం సింపుల్గా రిటర్న్ ఒక స్టేట్మెంట్ చేయాలా. ఏం రిటర్న్ చేయాలా అంటే మన కాడ ఏదైతే యాక్షన్ డాట్ పేలోడ్లో డేటా వస్తుందో అది తీసుకొని పోయి మన వేరియబుల్లో సెట్ చేయాలి. అంతే మనం చేయాల్సిన పని. యాక్షన్ డాట్ పేలోడ్లో వచ్చిన డేటాని మనం సెట్ చేయాలా. అండ్ మనకి ఇది ట్రూ కాలేదంటే సింపుల్గా రిటర్న్ స్టేట్. ఏం చేయాలా, రిటర్న్ స్టేట్. ఇనీషియల్ వాల్యూ ఎలాగా మనకి స్టేట్లో వచ్చింటుంది కాబట్టి ఆ స్టేట్ని మనం రిటర్న్ అనేది చేసేస్తున్నాం. ఓకే, దీని తర్వాత ఇంకో స్టెప్ ఏం చేయాలా గైస్, మనము ఇది కూడా రెడ్యూసర్ తయారైపోయిన తర్వాత ఇప్పుడు ఎవరితో కనెక్ట్ చేయాలా, దీన్ని స్టోర్తో కనెక్ట్ చేయాలా. ఎవరితో కనెక్ట్ చేసుకోవాలా, స్టోర్తో కనెక్ట్ చేసుకోవాలా. స్టోర్తో ఎలా కనెక్ట్ చేస్తాం, మనం డైరెక్ట్కి స్టోర్లో పోయి కనెక్ట్ చేస్తామా, కాదు. ఎందుకు స్టోర్లో కనెక్ట్ చేయము, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మోర్ దాన్ 1 రెడ్యూసర్ ఉందా లేదా, మోర్ దాన్ 1 రెడ్యూసర్ ఉంది. అదే మనము ఇక్కడ మోర్ దాన్ 1 రెడ్యూసర్స్ రాయచ్చా, ఇక్కడ రాయగలుగుతామా ఇలా మోర్ దాన్ 1 రెడ్యూసర్, లేకుంటే మనం రాయలేమా సింగిల్గా.
చెప్పాలా గైస్, నేను కామా పెట్టి వేరే ఐటమ్ రాస్తే అది ఏమైపోతుంది, అప్లై మిడిల్ వేర్ తీసుకుంటుంది, అప్లై మిడిల్ వేర్ అని తీసుకుంటుంది. మనం ఒక్కటే పారామీటర్ వాడగలుగుతాం కాబట్టి మనం సింపుల్గా ఈ మొత్తాన్ని ఒక ఐటెంలో పెట్టి ఉత్త రూట్ రెడ్యూసర్ని కాల్ చేస్తున్నాం, అంతే ఈడ చేస్తున్నాం పని, అంతే మనము ఈడ చేస్తున్న పని. ఓకే గైస్, డన్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సింపుల్గా నేనేం చేయాలా అంటే ఈ యాక్షన్ ఏదైతే ఉందో యాక్షన్ని కాల్ చేయాలా. యాక్షన్ని కాల్ చేయాలంటే డైరెక్ట్గా కాల్ అవుతుందా లేకుంటే నేను ఏదైనా మెథడ్ వాడాలనా? యూజ్ డిస్పాచ్. ఏం వాడాలా? యూజ్ డిస్పాచ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏం లేదులేండి గాయస్, ప్రాక్టీస్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, అదేం పెద్ద విషయం కాదు. ఓకే, నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఈడ ఒక బటన్ తయారు చేస్తాను. నేను డైరెక్ట్గా కూడా పంపించకుండా నేను ఈడ బటన్ తయారు చేస్తాను. బటన్ వచ్చేసి కాల్ ACTION పేరెంట్ యాక్షన్. పేరెంట్ యాక్షన్ అని నేను సింపుల్గా రాసేసి ఆన్ క్లిక్ మీద ఏం చేద్దాము, సింపుల్గా ఒకటి వచ్చేసి క్లిక్ హ్యాండిల్ అని ఒక ఫంక్షన్ తయారు చేసుకుందాం. ఫంక్షన్ CLICK క్లిక్ హ్యాండిల్. దీంట్లో మనం డిస్పాచ్ సింపుల్ ఇది ఏదైతే మన యాక్షన్ ఉందో దాన్ని కాల్ చేసేయాలి, అంతే. ఏం చేయకూడదు. ఏం చేసినాం, సింపుల్గా మనం ఈ డిస్పాచ్ మెథడ్ ఏదైతే ఉందో ఆ డిస్పాచ్ మెథడ్ లోపల మనము మన యాక్షన్ ఎవరినైతే కాల్ చేయాలనో దాన్ని కాల్ చేసినాం. అండ్ ఇంకొక విషయం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, యాక్షన్ ఇంపోర్ట్ అవ్వాలా. ఏమవ్వాలా గాయస్, యాక్షన్ అనేది ఇంపోర్ట్ అవ్వాలా. ఇంపోర్ట్ అవ్వకుంటే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడ సింపుల్గా డేటా పంపించేస్తాను. డేటా ఏముంది, డేటా ఏమైనా పంపించచ్చు. నేను ఒక సింపుల్ టెక్స్ట్ పంపిస్తాం. దిస్ ఈజ్ ఫ్రమ్ PARENT పేరెంట్ కాంపోనెంట్. దిస్ ఈజ్ ఫ్రమ్ పేరెంట్ కాంపోనెంట్. ఓకే గైస్, ఇప్పుడు ఇది పేరెంట్ కాంపోనెంట్లో పంపించినాను కదా, దీని పేరెంట్ ఎవరు గైస్? పేరెంట్ కాంపోనెంట్ యొక్క పేరెంట్ ఎవరు? app.js లో మనం యూజ్ సెలెక్టర్ పెట్టినాం కదా, యూజ్ సెలెక్టర్లో మనకి ఏమేం డేటా వస్తుందో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మెయిన్ రీజన్ ఏమి అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడే తెలిసిపోయింది. చూడండి మనకి ఏమొచ్చింది గైస్, ఈడ ఏం రెడ్యూసర్ కనిపిస్తుంది, ఇంకొకటి పేరెంట్ రెడ్యూసర్ కనిపిస్తుందా? యా ఫైల్లో కనిపిస్తుంది అది? app.js లో కనిపిస్తుంది. చూడండి నేను ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తానో డన్ గైస్, డన్. వచ్చేసిందా మనకి డేటా అనేది? ఓకే, ఇప్పుడు మీరే చెప్పాలా గైస్, నేను డేటా అంటే మనకి ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది, నేను పర్టికులర్గా ఆబ్జెక్ట్లో నుంచి ఇది తీసుకోవాలంటే ఏం చేయాలా? చెప్పాలా తొందరగా. డేటా అనేది ఒక ఆబ్జెక్ట్లో నుంచి నేను డేటా తీసుకోవాలంటే ఏం నోటేషన్ వాడాలా? ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్. సింపుల్ థింగ్, ఏం పెద్ద విషయం లేదు. ఓకేనా, ఏమంటే ఏం పెద్ద విషయము లేదు, సింపుల్. దీన్ని ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఈడ చూపించడం ఏమైంది, మనం డైరెక్ట్గా యాప్ కాంపోనెంట్లోనే చూపించేద్దాం. సింపుల్గా ఇలాగా అయిపోయింది. వచ్చేసిందా మనకి ఈడ దిస్ ఈజ్ ఫ్రమ్ పేరెంట్ కాంపోనెంట్ అనేది? ఓకే గైస్, డన్. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఏం అర్థమైంది గైస్ మీకు దీంతో? ఇప్పుడు చేసిన దాంతో ఏం అర్థమైంది? మనం ఏం చేసినాం ఇప్పుడు? చిల్డ్రన్ నుంచి డేటా పేరెంట్కి పంపించగలిగినామా లేదా? మనకి డేటా యాడుంది, ఇది చిల్డ్రన్లో ఉంది. నేను ఇక్కడ లేకుంటే ఇక్కడ రాస్తాను, లెట్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఇది రాస్తాను, లెట్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఇది. రెండు ఏం చేసినా ఒకటే కదా, మీరు జస్ట్ సాటిస్ఫైడ్ కోసం అంతే. ఇప్పుడు మనకి డేటా అనేది ఏ కాంపోనెంట్లో ఉంది? పేరెంట్ కాంపోనెంట్లో ఉంది. మనం ఎవరికి పంపించినాము? వాడి పేరెంట్కి పంపించినాము. మనం వాడి పేరెంట్లో యాక్సెస్ అనేది చేయగలుగుతున్నాము. ఓకేనా, ఇది మనకి మెయిన్ యూస్ కేస్. ఇది వచ్చేసి మనకి మెయిన్ యూస్ కేస్. ఇలాగే నేను చైల్డ్ ఏముంది, ఇది చైల్డ్ 2లో తయారు చేసి ఈ చైల్డ్ 1లో యాక్సెస్ చేయొచ్చు, చైల్డ్
మనకి పేరెంట్లో యాక్సెస్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మెయిన్ పేరెంట్ app.jsxలో కూడా నేను యాక్సెస్ అనేది మనము చెయ్యొచ్చు. ఇదే మనకి మోస్ట్ పవర్ఫుల్ థింగ్. ఓకేనా, మనం ఏం చేసినామంటే మన కాడ ఉన్న యాక్షన్స్ ఏదైతే మన కాడ డేటా ఉందో అది ఒక స్టోర్ తయారు చేసి స్టోర్లో పెట్టినాం. స్టోర్ యాడుంది? పైన, అందరికన్నా పైన ఉంది స్టోర్. ఆ స్టోర్ నుంచి మనం ఎవరికి కావాలో డేటా వాళ్ళు యాక్సెస్ అనేది తీసుకోగలుగుతారు. తీసుకుంటున్నప్పుడు ఏం హుక్ వాడాలా? డేటా తీసుకోవాలా అంటే ఏం హుక్ వాడాలా? డేటా తీసుకుంటున్నప్పుడు యూజ్ సెలెక్టర్. ఏముంది? యూజ్ సెలెక్టర్. ఓకేనా, అది డేటా యాడైనా తీసుకోవచ్చు గైస్. ఇప్పుడు చూడండి, నేను చైల్డ్ 2లో వచ్చినాను. చైల్డ్ 2లో వచ్చి నాకు స్టోర్లో నేను ఒక డేటా స్టోర్ చేసినాను, నాకు ఆ డేటా కావాలా. యూజ్ సెలెక్టర్ సింపుల్ రాసేయండి. సేమ్ స్టేట్ ఇలా రాసేయండి. STAT స్టేట్ అని రాసేయండి. తర్వాత దీన్ని లెట్ డేటా ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకోండి. స్టోర్ డేటా అని పెట్టండి, లేకుంటే క్లియర్గా ఉంటుంది మీకు కూడా. స్టోర్ డేటా అని పెట్టండి. కన్సోల్ లాగ్ స్టోర్ డేటా ఫ్రమ్ చైల్డ్ 2. మనకు అది కూడా క్లారిఫికేషన్ కావాలా, యాడ చూస్తున్నాము అని. డన్. రిఫ్రెష్ చేద్దాము. వచ్చిందా గైస్ మనకి స్టోర్ 2లో డేటా? చైల్డ్ 2లో డేటా. చైల్డ్ 2లో యాక్సెస్ వచ్చిందా? ఇప్పుడు సింపుల్గా నేను బటన్ క్లిక్ చేస్తాను. బటన్ క్లిక్ చేయగానే మనకి సేమ్ చైల్డ్ 2లో సేమ్ డేటా వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ సమీర్ ఎవరైతే ఉన్నారో సమీర్ని సింపుల్గా ఇక్కడ తీసుకొని ఇక్కడ స్టోర్ డేటాలో నుంచి స్టోర్ డేటా డాట్ సింపుల్ ఇది పెట్టేస్తాను అంతే. యాడుంది? చైల్డ్ 2 వచ్చిందా? చైల్డ్ 2లో మనకి సమీర్ 1 అనేది. ఇలాగా మనం డేటాని మనకి యాడ కావాలంటే ఆడ యాక్సెస్ అనేది చేయొచ్చు. యాడ కావాలంటే ఆడ యాక్సెస్ అనేది చేయొచ్చు. మనం మీరే చెప్పండి గైస్, ఫస్ట్ సెటప్ చేసినాము, తర్వాత ఏమైనా కష్టమైన పని చేసినామా, లేకుంటే ఉత్త యాక్షన్ తయారు చేసి రెడ్యూసర్ తయారు చేసి దానికి జస్ట్ దీంట్లో ఇంపోర్ట్ చేసేసి తర్వాత పని అంతా ఈజీ అయిపోయిందా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ చూడండి గైస్. ఎంత ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అంటే అంత ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఇది నార్మల్గా చెప్పాలంటే రియాక్ట్ కాన్సెప్ట్ కాదు, కానీ నేనే మీకు జస్ట్ ఎప్పుడైనా పనికి రావాలా, ఏదైనా చదువుకుంటే మనకి రేపు పొద్దున యూజ్ రావాలా, అందుకోసమే నేను ఈ పర్టికులర్గా కాన్సెప్ట్ చెప్పింది. లేకుంటే నాకు 2 days వేరే క్లాస్ చెప్పొచ్చు, అయిపోగొట్టచ్చు నేను రియాక్ట్ అనేది, ఎండుకు వచ్చేసింది. కానీ ఈ రిడక్స్ ఎందుకు చెప్పినాను? నాకు ఎవరు చెప్పలేదు రిడక్స్ మళ్ళీ చెప్తున్నాను. ఏమైనా హసన్ చెప్పినాడని అనుకున్నారు, కాదు. ఓకేనా, నేను సింపుల్గా మనం ఏం చేసినామంటే ఈ రిడక్స్ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్ వాడాల్సిన టూల్. అందుకోసమే నేను ఈ రిడక్స్ చెప్పినాను. చాలా ఇంపార్టెంట్ అయిన ఫస్ట్ స్టోర్ తయారు చేయాలా, తర్వాత ఆ స్టోర్ని తీసుకొని పోయి మెయిన్ కాంపోనెంట్కి కనెక్ట్ చేయాలా. కనెక్ట్ ఎలా చేస్తాం గైస్? మనము ఒక పర్టికులర్ వర్డ్ యూస్ చేస్తాం, ఒక కాంపోనెంట్ యూస్ చేస్తాం కనెక్ట్ చేయడానికి స్టోర్కి రియాక్ట్కి. ప్రొవైడర్ ప్రొవైడర్ గుర్తుందా? గుర్తులేదా? main.jsలో main.jsxలో యూజ్ చేసినామా ప్రొవైడర్ అనేది మనం యూజ్ చేయాలా. ఆ స్టోర్ని ప్రొవైడర్ ఇద్దరిని మనము కనెక్ట్ చేస్తాము. ఓకేనా, ఏం చేస్తాము? కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ యాక్షన్ తయారు చేయాలా, తర్వాత మళ్ళీ మనము రెడ్యూసర్ తయారు చేయాలా, తర్వాత మళ్ళీ మెయిన్ ఏదైతే మనకి మెయిన్ రెడ్యూసర్ ఉందో దాంట్లో కనెక్ట్ ఇవ్వాలా. కనెక్ట్ ఇచ్చేసిన తర్వాత ఆ మెయిన్ రెడ్యూసర్కి స్టోర్కి కనెక్ట్ ఇవ్వాలా. ఈ పర్టికులర్ ఫ్లో ఏదైతే ఉందో ఇది ప్రాక్టీస్ చేయండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా రఘు, విజయ్, వినయ్? ఓకే, డన్ గైస్. ఓకేనా, మనం క్లాస్ క్లోజ్ చేద్దాము. జస్ట్ అ మినిట్ వెయిట్ చేయండి, ఓకే, మనం క్లాస్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. ప్రాక్టీస్ అనేది చేయండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.